ఛానల్లోకి స్వాగతం. మార్చి 16, 2024వ సంవత్సరం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు చూసినట్లయితే కనుక వారం వచ్చేసి శనివారం, మాసం ఫాల్గుణ మాసం, పక్షం శుక్లపక్షం, తిథి సప్తమి, రాత్రి 2:48 వరకు, తెల్లవారితే ఆదివారం, నక్షత్రం రోహిణి, రాత్రి 9:09 వరకు, అమృతకాలం సాయంత్రం 5:59 నుంచి 7:34 వరకు, వర్జ్యం పగలు 1:15 నుండి 2:50 వరకు, రాత్రి 2:46 నుండి 4:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:24 నుంచి 7:59 వరకు, శనివారం రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, శనివారం యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. మేషరాశి, ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో కృషి చేయండి. పనులలో కొంత ఒత్తిడి వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూల సమయం. మిత్రులకు సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి, వీరికి అనుకూలంగా ఉంది. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. గృహ వాహన యోగాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ల వంటివి అనుకూలిస్తాయి. విద్యార్థులకి అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకి ఖర్చులతో కూడిన సమయం. మిథున రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఇతరులపై ఆధారపడకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. స్వల్ప ఇబ్బందులు ఉన్నా అధైర్యపడకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. మనోబలంతో పనిచేయండి. అన్నింట్లో విజయాలు సిద్ధిస్తాయి. కర్కాటక రాశి, ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కొంత కష్టకాలం. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన ఉంది. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలపై జాగ్రత్త వహించాలి. సింహరాశి, మధ్యస్థ ఫలితాలు ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకి మధ్యస్థ సమయం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. కన్యారాశి, ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. వ్యాపారస్తులకి లాభదాయకం. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటానికి తగిన సమయం. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించటం మంచిది. తులారాశి, ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. భూ గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కృషి నలుగురికి తెలుస్తుంది. వృశ్చిక రాశి, ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారపరంగా లాభదాయకం. మీరు చేసే పనులు 10 మందికి ఆదర్శవంతమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఏ పని ప్రారంభించినా విజయమే గోచరిస్తుంది. తగిన ప్రణాళికను సిద్ధం చేయండి. గొప్పవారితో సంభాషిస్తారు. గృహ నిర్మాణాది కార్యాలు సత్ఫలితాలిస్తాయి. విద్యార్థులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మకర రాశి, ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భూసేకరణ, గృహ నిర్మాణాది అంశాలపై దృష్టి సారిస్తారు. ధర్మ మార్గంలో ముందుకు వెళ్లాలి. శాంతంగా వ్యవహరించాలి. కుంభరాశి, ఈరోజు అనుకూలంగా లేదు. ప్రతి పని ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. అనవసర మాటలు పడే స్థితి ఏర్పడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. చెడు ఊహించవద్దు. మొహమాటాన్ని పక్కన పెట్టి పని చేయండి. ఉద్యోగస్తులకి మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకి కష్టకాలం. విద్యార్థులకు మధ్యస్థ సమయం. మీనరాశి, ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో తోటివారి నుండి తగిన సహాయం అందుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. భూలాభం సూచన కనిపిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. ప్రతిభతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శని భగవానుణ్ణి ఆరాధించాలి. శనివారం రోజు శని భగవానుడికి దీపారాధన చేయాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులను, నల్లని వస్త్రాలను పేదలకు దానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2024 మార్చి 16వ తేదీన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే రోజు మీ రాశి ఫలాలు ఏ విధంగా తెలుసుకోవటానికి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.